ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. ఉమ్మడిగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. మరో పొత్తు వికసిస్తుందో, విఫలమవుతుందో, పొత్తుల్లో ఎవరికి ఎంత లాభం అనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాయి. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే బలం లేని బీజేపీకి ఏకంగా 6 లోక్సభ సీట్లు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతిలో బీజేపీ పోటీ చేయొచ్చని ప్రచారం సాగుతుంది. లేకుంటే వీటిలో ఒక స్థానం బదులు రాజంపేటలో పోటీ చేయొచ్చని అంటున్నారు. ఇప్పటికే బాబు 2 జాబితాల్లో 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇక జనసేన ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి మరో 9 మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. అయితే బీజేపీ ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. ఓ పక్క టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నా కూటమిలో ఓట్ల బదిలీ బీజేపీ చేరికతో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కీలకంగా మారింది. ఎందుకంటే పలు సర్వేలు బీజేపీ కలిస్తే కూటమికి నష్టమని అంచనా వేశాయి. అయినా సరే బీజేపీ సహకారం అవసరమని భావించి బాబు సహవాసం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపని బీజేపీతో బేరం బాబుకి ఏ మేరకు కలిసి వస్తుంది? టీడీపీ అధినేత ఏమి ఆశించి బీజేపీ దగ్గరకు వెళ్లారు అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ని ఎదుర్కోవడం బాబుకి తలకి మించిన భారంగా మారింది. దీంతో కేంద్రం స్థాయితో పోల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చని బాబు భావిస్తున్నారు. అందుకే కనీసం బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా లేని స్థానాల్ని కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. అదే సమయంలో పవన్కి మాత్రం బాబు తన మార్క్ చూపించారు. కనీసం 40 స్థానాల్లో అయినా జనసేన పోటీ చేయాలని పవన్ భావించారు. కానీ 24కే బాబు ఒప్పించారు. కానీ బీజేపీ రావడంతో మరో 3 స్థానాలు తగ్గించారు. దీంతో అసలే ఆగ్రహంగా ఉన్న కాపులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాపు ఓటు బ్యాంక్ ఏ మేరకు టీడీపీకి కలిసి వస్తుంది అనేది కీలకమే. ఇదే సమయంలో బీజేపీ, జనసేన వల్ల సీట్లు కోల్పోయిన టీడీపీ నేతలు సైతం కూటమి విజయాన్ని ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే. అదే సమయంలో బీజేపీ వలన కొన్ని వర్గాల ఓట్లు దూరమవడం ఖాయమనిపిస్తుంది. తాజాగా కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెచ్చింది. అలాగే అమిత్ షా ముస్లింల 4% రిజర్వేషన్లను తొలగిస్తామని తెలంగాణ సభలో ప్రకటించారు. ఇవన్నీ ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లకు గండి కొట్టే ఛాన్స్ ఉంది. ఏపీలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే వారిలో కొందరు ఇటీవల కాలంలో టీడీపీ వైపు ఉన్నారని టాక్ వినిపించింది. అయితే సిఏఏ చట్టం అమల్లోకి రావడంతో ముస్లిమ్స్ బీజేపీ ఉన్న కూటమికి ఓటేస్తారా అనేది ఆసక్తికరమే. అంతేకాకుండా ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ విభజన హామీల అమలు వంటి విషయాల్లో బీజేపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సరైన రీతిలో నిధులు ఇవ్వలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమపై కేసులు, ఇతర కారణాల వల్ల బీజేపీకి భయపడొచ్చు. ముఖ్యంగా ఇటీవల అరెస్టు నేపథ్యంలో బాబు భయం మరింత పెరిగి ఉండవచ్చు. కానీ ఏపీ ప్రజలకు ఆ భయం ఉండదు. అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. బీజేపీతో పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని సమర్థించుకునేందుకు బాబు ఎన్ని చెప్పినా ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది కీలకమే. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు ఇవ్వడం టీడీపీకి ఇబ్బందికరమే అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. చాలా స్థానాల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో తెలియదు. టీడీపీ శ్రేణుల మద్దతు లేకుంటే ఆ స్థానాలు వైసీపీ వశమైనట్లే. ఇక టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన మొదట్లో పరిణామాలు చూస్తే జనసేనకు బాగానే ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు. జనసేనకు తక్కువలో తక్కువ 40 సీట్లైనా ఇస్తారనే ప్రచారం సాగింది. చివరకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లకే పరిమితమైంది. దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులు, కాపు సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారు. కాపుల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని కాపులు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు లేక, కూటమిలో పవన్కి మద్దతు లేక కాపు ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ తన పార్టీని తానే తగ్గించుకోవడం కూడా ఆయన్ని అభిమానించే వారికి నచ్చలేదు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కులాల వైరం ప్రత్యేకమైంది. జనసేన, టీడీపీ పొత్తుతో టీడీపీకి అండగా నిలిచే కులాలు కూడా దూరమవుతాయి అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో పొత్తు వలన టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే వాతావరణం ఉందని అంటున్నారు.
మరోవైపు సంక్షేమ పథకాలను అందిస్తూ తాను మేలు చేస్తేనే ఓటేయమని జగన్ చెబుతున్నారు. అందుకే వైఎస్ జగన్ ఎదుర్కోవడానికి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అవే ఆయనకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమయంలో కేంద్రం సహకారంతో వైసీపీని ఇబ్బంది పెట్టి తాను లబ్ధి పొందాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తుంది. ఈసారి ఎన్నికల్లో నిలబడ్డ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ 6 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ వేస్తున్నట్లుగా సమాచారం. టీడీపీతో పాటు జనసేన కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తమ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోట తను గెలిపించాల్సి ఉంటుందని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని సమాచారం. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు గెలిచి 2029 నాటికి ఏపీలో ఒక స్థిరమైన పార్టీగా మారాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి 6 ఎంపీ స్థానాలు కూడా గెలిచి ఏపీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పునాదులు వేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పొత్తు కావాలని బీజేపీ దగ్గరికి వెళ్లిన నేపథ్యంలో ఇదే సరైన సమయంగా బీజేపీ భావించి 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలు తీసుకోవడమే కాకుండా తమ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇరు పార్టీ నేతలకు అప్పగించినట్లుగా సమాచారం. దీంతో బాబుకి బీజేపీని గెలిపించడం కూడా కీలకంగా మారింది. ఇప్పటికే టీడీపీ నేతలు అసంతృప్తితో ఉంటే బీజేపీ భారం మోయడానికి వారు ఏ మేరకు సిద్ధంగా ఉంటారు అనేది కీలకమే. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అసంతృప్తిగానే ఉంది. పొత్తుల లెక్కలో తమని ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. అలాగే కొండలు కీలక నేతలు తమ సీటు చూసుకున్నారు. కానీ తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ సహకారం కూటమికి ఏ మేరకు ఉంటుంది అనేది ముఖ్యమే. మొత్తంగా క్షేత్రస్థాయిలో 3 పార్టీలు సమన్వయంతో ముందుకు సాగితేనే ఉపయోగం. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.